నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంకల్పం. పేద పిల్లల జ్ఞానాభివృద్ధి, భవిష్యత్తుకు ఆర్థిక చేయూతతో తల్లులకు అభివందనమే ఈ తల్లికి వందనం పథకం ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండల కేంద్రంలో బాలుర జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలం ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లికి వందనం పథకంతో భవిష్యత్తు తరాలకు ఆర్థిక ప్రగతి, ఈ దూరదృష్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాత్రమే సాధ్యం. జన్మాంతం రుణపడి ఉంటా. నా ఈ జీవితం ప్రజా సంక్షేమానికి, సేవకు అంకితం. నా 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సర్పంచ్ నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు, గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ప్రజలకు సేవ చేసుకుంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ అన్ని రకాలుగా సేవలు అందిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ఎదురు నిలబడి పరిష్కరించారు. ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవకు అంకితమవుతా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కి రుణపడి ఉంటా. కృతజ్ఞతా భావంతో పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల కోసం సమ్యతం అవుతామని తెలిపారు. సైడ్ ఇటు బాగా పడుతుంది ఫోటో. మేల 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 పోను. నేను వేసుకుంటూ వచ్చాను పైన పైన. సైడ్ సార్ అప్పుడు ఎప్పుడైతే మీకు ఆ ఆలోచన వస్తుందో అప్పుడే పిల్లలకి నాయనట్టు భోజనం పెట్టడానికి మీరు కూడా భోజనం ఇంటి చేయాలా. ఏదో వంట చేస్తున్నారు వెళ్ళిపోతారు కాదు.
తినండి. మీరు తింటే పిల్లలకి సంతోషం, అయ్యో తింటాం మనిషి అంటే ఎందుకు తింటాడు అంటే పిల్లలు కానీ మీరు కానీ తింటే వండే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అయ్యో అయ్యో తింటున్నారు, ఎడ్పాషం తింటున్నది, మన సత్య వండిపోతే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన విధానం వస్తుంది. అందుకని మన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమం సంక్షేమం మన మండలం కానీ జిల్లాలు కానీ రాష్ట్రాలు కానీ సత్యవేది కాన్స్టిట్యూన్సీలో అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి వివిధ కంపెనీలు ఉన్నాయి. చదువుకునే బిడ్డలందరూ కూడా ఇప్పటికే 5 సార్లు జాబ్ మీద పెట్టాను. దరిదాపు 1000-2000 మంది ఉద్యోగులు చేయించాం. గౌరవ విద్యాశాఖ సూచన మేరకు 3 నెలలకు ఒకసారి ఉద్యమాలు పెడుతున్నాం. ఎవరికైతే ఉద్యోగం లేదో చదువుకునే బిడ్డ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని చేర్పిస్తున్నాం వివిధ ఫ్యాక్టరీలో. అంటే 15,000 కావచ్చు, 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, వాళ్ళు చేసే పనిని బట్టి. ఆ విధంగా మన పిల్లలు కూడా ఎవరైనా చదువుకుని ఉంటే వివిధ కంపెనీలు ఉన్నాయి, కంపెనీలు చేర్పించండి, ఆనందంగా సంతోషపడకండి. ఈరోజు భగవంతుని కోరుకున్నా నేను ఈ రాష్ట్రంలో మన జిల్లాలో మన నియోజకవర్గం అందరూ బాగుండాలా, ప్రశాంతంగా ఉండాలి. నియోజకవర్గం ఎక్కడ రచ్చలు ఉండకూడదు, రామాయణం ఉండకూడదు, కొట్లాటలు ఉండకూడదు, వ్యవహారం ఉండకూడదు, అందరూ బాగుండాలా. భగవంత వెంకటేశ్వర స్వామి ఆశీర్వించి మా నియోజకవర్గానికి అందరూ బాగుండాలా. కొట్లాడుకుని పోలీస్ స్టేషన్ పోకూడదు, వ్యవహారం చేసుకుని ఎక్కడికి పోకూడదు, దొంగతనం చేయకూడదు, దోపిడీ చేయకూడదు, మోసం చేయకూడదు, కుట్ర చేయకూడదు, వెన్నుపోటు ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి. సత్యవేది కాన్స్టిట్యూన్సీ అంటే ప్రశాంతంగా ఉంది అని అధికారులు కూడా ఇక్కడ వచ్చేదాన్ని ప్రయత్నించాలి తప్ప అదేదో పోతే ఏదో అయిపోతుందప్ప అని ఆలోచన రాకూడదు. అందుకని మరోసారి చెప్తున్నాను మీకు అందరికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలా, నియోజకవర్గం బాగుండాలా. నేను 2వ సారి ఎమ్మెల్యే అయినా అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడ కూడా కేసులు ఉండకూడదని చెప్పినట్టు నేను ఎస్పీ చెప్తా, డిఎస్పీ చెప్తా, ఎవరికైనా కూడా ఈ ఎస్ఎస్టీ కేసులు కానీ వివిధ రకాల కేసులు కానీ పిల్లలు చదువుకునే బిడ్డలపైన కేసులు పెట్టడం కానీ ఇది కూడా ఉండకూడదని చెప్పి పోలీసుల పైన రిక్వెస్ట్ చేస్తాం. అందుకని ఈరోజు భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఒక శాసనసభ్యుడికి ఎలా కూర్చొని ఉండి